వీడియో ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూసారు కదా, చికెన్ మేకింగ్ చేసి డాగ్స్ కోసం పెట్టాము. 2 kgs చికెన్ వెళ్ళిపోతున్నాయి అవి. ఆ వీడియో చూడగానే మా అమ్మ మా నాన్న ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. నాకు ఎరా నీకు బుర్ర ఉందా అసలు అన్నారు. వచ్చి దీనికి పాపం కాలు ఏదో అయినట్టు ఉంది గాలికి. సో మా అమ్మగారు ఏం చెప్పారంటే ప్లేట్స్ పెట్టకండి మీరు, మా అమ్మగారికి ఇలాగ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇగండి రైస్ మొత్తం డాగ్స్ కోసం రైస్ మొత్తం అండ్ ఫిష్ కర్రీ. సో హాయ్ గైస్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కల ఒకరి కుర్రాడు. ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూసారు కదా, చికెన్ మేకింగ్ చేసి డాగ్స్ కోసం పెట్టాము. 2 kgs చికెన్. ఆ వీడియో చూడగానే మా అమ్మ మా నాన్న ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. నాకు ఎరా నీకు బుర్ర ఉందా అసలు అన్నారు. ఏ నాన్న అలాగన్నావు అంటే, అన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ, నువ్వు పెట్టింది 2 kgs చికెన్ ఏం సరిపోద్ది, వచ్చే వారం అమ్మ వండుతుంది వంట, ఫిష్ కర్రీ చేపలు అంటే చేపలు ఫుడ్ అంతా వండుతుంది, పట్టుకెళ్ళి పెట్టి అని చెప్పింది. సో ఈరోజు వీడియో అదే అనమాట. మా అమ్మగారు కూడా ఉన్నారు. చేపలు అయితే కట్ చేస్తారు, కట్ చేసి నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఈ క్లీన్ చేసిన తర్వాత నీట్గా వాటిని కుక్ చేస్తారనమాట. ఆ వీడియో అక్కడ మీరు స్కిప్ చేయకండి, ఎలాగొందో చెప్పండి వీడియో. అండ్ చూసారు ఇక్కడ ఒక గిన్నెలో సరిపోలేదు, 2 గిన్నెలో పెట్టారు మా అమ్మగారు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, చాలా ఎక్కువ వచ్చిందనమాట చేపల పులుసు. అది చాలా బాగుంటుంది వీడియో. చేపలు అన్నీ వంట అయిపోయింది, రెడీగా ఉంది, చూసుకొని కలుపుతాము. చూస్తున్నారు కదా, ఇగండి రైస్ మొత్తం డాగ్స్ కోసం రైస్ మొత్తం అండ్ ఫిష్ కర్రీ. రైస్ ఎన్ని కేజీలమ్మా? 2 kgs రైస్ అయితే పెట్టారు చూడండి. మొత్తం అంతా డాగ్స్ కోసం అనమాట. అంటే యాక్చువల్గా ఈ గ్రేవీ మొత్తం మేము ఏమనుకున్నామంటే, ఈ గ్రేవీ మొత్తం మిక్స్ చేసి ఫుడ్లో చేప ముక్కలు ఉంటాయి కదా, చేప ముక్కలు ఒక 2-3 అలా పైన వేసి పెడదాం అనుకున్నాం ఫుడ్. ఎందుకంటే అక్కడ డాగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక 5-6 ఉంటే పర్లేదు, మనం పెట్టిన సరిపోద్ది. చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోవట్లేదు వాటికి ఫుడ్. సో అందుకని చెప్పేసి ఈ ప్లాన్ వేస్తాం అన్నమాట ఈసారి. అంటే నాన్ వెజ్ ఫిష్ కర్రీతో పాటు చేపలు పైన వేస్తాం అనమాట. పులుసు కలిపేస్తాము ఫుడ్లోని. మొత్తం ఈ ప్లేట్లో కలిపేసుకొని ఒక ఏదైనా బకెట్ కానీ ఏదైనా పట్టుకెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. వేడుకుంది కదా. మీరు మాత్రం ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్లో చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్లో. మాకు ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తున్నాం మేము, మాకు కుదిరినంత వరకు. సో ఇంకా బెటర్ చేయాలనుకుంటే మీరు మాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మేము బెటర్ చేయగలం. ఇది కూడా చెప్పండి, మా అమ్మగారు కడసి అలవాట. నువ్వు చెప్తున్నావు కదా. మా అమ్మగారికి ఇలాగ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం. కానీ ఇన్ని రోజులు నన్ను చాలా రోజులు అడుగుతుంది అన్నమాట, ఎవరికైనా ఫుడ్ పెడదాం అది చేద్దాం. నాకు అవ్వలేదు, నాకు వేరే వర్క్ మీద అవ్వకపోగా నేను ఇంకా ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసాను కదా 2 వీడియోస్ పెట్టడం వల్ల. ఫస్ట్ వీడియో ఒక డాగ్స్కి బిస్కెట్ పెట్టాము, సెకండ్ వీడియో చికెన్ పెట్టాం కదా. అవి చూసి మా అమ్మ ఇంక ముందుకు వచ్చిందనమాట, నేను ఫుడ్ అయితే వండి చేస్తాను మీరు తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పేసి. మా అమ్మగారు ముందుకు వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి వీడియో మనం చేయొచ్చు. మీకైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే మనకి కుదిరినంత వరకు మనం చేస్తాం. అంటే మరీ భయ్యా నాకు డబ్బులు లేవు భయ్యా అంటే చేయలేం. కానీ ఏదైనా పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ ఏరియాలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా పూర్ పీపుల్స్ కానీ లేదంటే మీ ఏరియాలో డాగ్స్ కానీ ఏమైనా సరే చెప్పారనుకోండి, మాకు కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంది, ఇన్స్టాగ్రామ్లో నేను కామెంట్ చేసిన ప్రైవేట్గా నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను, రిప్లై ఒప్పటి ఉండదు. ఇంకా హెల్పింగ్ వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుంది అది కూడా మాకు కొంచెం గైడ్ చేయండి. ఎందుకంటే మేము ఓన్లీ డాగ్స్ కోసమే కాదు మా వీడియోస్, పూర్ పీపుల్స్ ఇంకా ఎవరున్నా సరే హెల్పింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. సో మీరు చూస్తున్న వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఇంతకుముందు చాలా వీడియోస్ చేసుంటారు, వేరే ఛానల్స్లో వీడియోస్ చూసుంటారు కదా. ఏదైనా ఐడియా ఉంటే మనకు కామెంట్ చేయండి, బ్రో ఇలా చేయండి అని చెప్తే మేము ఖచ్చితంగా అది నెక్స్ట్ వీడియోలో పెడతాము, పోస్ట్ చేస్తాము. అంటే మీరు చెప్పిన దాంట్లో మనకి ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తామన్నమాట. మరీ ఎక్కువగా అయితే మనం చేయలేము, మనకి వీలైనంత వరకు మనం చేయగలం.
దుంపలు కట్ చేయలేదు అలాగే బాగుంటాయా దుంపలు కాదు కాదు బియ్యం కవరా లాస్ట్ టైం మనం ప్లేట్స్ లో పెట్టాం కదా ప్లేట్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు ఎగిరిపోతుంది గాలికి సో మా అమ్మగారు ఏం చెప్పారంటే ప్లేట్స్ పెట్టకండి మీరు ఏదైనా ఒక పెద్ద గోన్ ఒకటి తీసుకోండి అంటే లైక్ బియ్యం గోన్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని ఒక 2 భాగాల కింద 3 భాగాలను కట్ చేసి పెట్టండి అన్నీ తింటాయి హ్యాపీగా అని చెప్పారు సో దానికోసం ప్రిపేర్ అంతమాట ఎలా పెడతామో ఏంటి అది కూడా చూపిస్తాం మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీరైతే కాదు ఇక్కడ ఉండడం వెళ్తుంది అలా కదమ్మా కాదు కొంచెం కొంచెం రైస్ బ్యాగ్ కట్ చేసి ఇస్తాను ఎందుకు అది 4 ముక్కలు చేసి ఇచ్చేస్తే 4 దిక్కలు పెద్ద రైస్ బ్యాగ్ ఈ సైజు కట్ చేసి అవి పెడతాం వదిన అక్కడ ఒక 2-3 తిన్నాయనుకో మళ్ళీ ఇంకో పెడతాం అలాగే ఒక్కదే కాదు అందుకే ఇంకా రైస్ బ్యాగ్ పెడుతున్నాం ఇది పెడతాను ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మా అమ్మగారు అయితే మొత్తం ఫిష్ కర్రీ రైస్ మొత్తం కలిపేశారు చూడండి దగ్గర 2 కేజీలు రైస్ చేపలు 2 కేజీలమ్మా 5 కేజీలు చేపలు 5 కేజీలా 5 కేజీలు చేపలు 2 కేజీలు రైస్ మరి మామూలుగా ఉంటుంది డాగ్స్కి దెబ్బకి ఆ గ్రౌండ్లో డాగ్స్ అన్ని ఇంకా ఆకలితో తినేసి పడుకోవాలండి మరి ఆకలితో ఉండకూడదు చక్కగా తినేసి నిద్రపోవాలి చూసుకోవచ్చు ఇప్పుడు మనకి రైస్ బ్యాగ్స్ కావాలి దీనికి మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇలాంటి చాలా మంచి వీడియో చేస్తూ ఉంటాము మా ఇంట్లో డాగ్ ఇది చూడండి ఇది మా ఇంట్లో డాగ్ ఇది కూడా మా అమ్మగారు తెచ్చారనమాట వేరే దగ్గర నుంచి యాక్చువల్గా ఇది స్ట్రీట్ డాగ్ అనమాట స్ట్రీట్ డాగ్ ఒక పిల్ల మా అమ్మగారు తెచ్చారు దీన్ని పెంచుకుంటున్నాం మేము మీరు కూడా స్ట్రీట్ డాగ్స్ తెచ్చుకొని పెంచుకోండి చాలా మంచిది ఎవరు కూడా పప్పీస్ కొనుక్కోవద్దు కొనుక్కొని పెంచుకొని వేస్ట్ 10,000-15,000 కొంటారు వేస్ట్ వాటికి ఇలాంటిగా స్ట్రీట్ డాగ్స్ తెచ్చుకుంటే ఇవి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం దీని పేరు జెస్సీ వెళ్ళు ఆడుకో